హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండి మీడియా. ఈపీఎఫ్ఓ ఖాతాదారుల గురించి అయితే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. లిమిట్ భారీగా పెంపు అని కేంద్రం అయితే కీలక ప్రకటన చేసింది. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని భావిస్తుందట. ప్రస్తుతం పీఎఫ్ వేతన పరిమితిని 15,000గా ఉన్న సంగతి తెలిసిందే. దానిని 21,000కు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లిమిట్ పెంచాలని కొన్నేళ్లుగా ఉద్యోగుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిమాండ్లు పెరుగుతున్న క్రమంలో ఆ దిశగా కేంద్రం చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ లెక్కించేందుకు ఈపీఎఫ్ వేతన పరిమితిని 15,000 నుంచి 21,000కు పెంచాలన్న డిమాండ్లను పరిశీలించాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఒక కథనంలో ప్రచురించింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఎన్నికలకు ముందు వార్తలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం కొలువుదేరి నెల దాటినా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ క్రమంలో కార్మిక శాఖ ప్రతిపాదనలు పంపించడం గమనార్హం. అయితే వేతన పరిమితిని పెంచితే ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలపైన అదనపు భారం పడుతుంది. ఉద్యోగులకు మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 2014లో సవరించింది కేంద్రం. 6,500గా ఉండగా దానిని 15,000కు పెంచింది. అప్పటి నుంచి ఏ మార్పు చేయలేదు. అయితే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి వేతన పరిమితిని 21,000కు పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈపీఎఫ్ఓ కూడా 21,000 పెంచాలని డిమాండ్లు పెరిగాయి.